అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 13 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఒక అడుగు ముందుకు వేయడానికి 100 కారణాలు అవసరం లేదు. ఒక దృఢమైన సంకల్పం ఉంటే అది చాలు విజయానికి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 13, 2026 వారం గురువారము. శ్రీ పరాభావనామ సంవత్సరం, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 39 నిమిషములకు, చంద్రోదయము 6 గంటల 20 నిమిషములకు, చంద్రాస్త సమయము 7 గంటల 16 నిమిషములకు. ఈ రోజున తిథి పాడ్యమి. ఆగస్టు 13 రాత్రి 11 గంటల 6 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 13 రాత్రి 8 గంటల 41 నిమిషం వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష. ఆగస్టు 12 ఉదయం 7 గంటల 59 నిమిషముల నుంచి ఆగస్టు 13 ఉదయం 6 గంటల 6 నిమిషముల వరకు ఆశ్లేష ఉంటుంది. తదుపరి మక. మక కూడా ఆగస్టు 14 తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఆగస్టు 13 ఉదయం 6 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము ఈ రోజున వారియాన. ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల నుంచి ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణము కింస్తగ్న. ఆగస్టు 13 ఉదయం 9 గంటల 51 నిమిషం వరకు. తదుపరి భవ. ఆగస్టు 13 రాత్రి 8 గంటల 42 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 8 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషముల వరకు. యమగండము ఉదయం 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 37 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత కాలము తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు. మరలా రాత్రి 2 గంటల 21 నిమిషం నుంచి తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషం వరకు అమృతకాల వ్యాప్తి ఉంది అని గమనించగలరు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 8 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము త్రిజట. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి, ఏ మహర్షి వల్ల రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున చంద్రోదయము. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 13 ఉదయం 6 గంటల 6 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 13 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.